నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రేపు ఆదివారం నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో అది ప్రారంభం కానున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ప్రకటన చేసినట్లు కువైట్ స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే ఎన్నో రోజుల నుంచి మనం చూసుకుంటే కువైట్ కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతూ ఉందన్నమాట. టెర్మినల్ 2. ఆ టెర్మినల్ 2 పైన కూడా మనం చూసుకుంటే ఇరాన్ దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడ కొన్ని కీలక మౌలిక సదుపాయాల నష్టం వాటిల్లడంతో ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ ఆస్తి నష్టం అయితే జరిగింది. అక్కడ కూడా నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలో కొత్త ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందని చెప్పేసి కువైట్ ప్రజల నుంచి ప్రశ్న అయితే వస్తూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కువైట్లో ఒకటే ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయన్నమాట. అలాగే ఇంకొక ప్రత్యామ్నాయంగా కొత్త ఎయిర్పోర్ట్ ఓపెన్ అయితే ప్రయాణికుల ప్రయాణం సజావుగా సాగుతుందని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, ప్రజలైతే అభిప్రాయపడుతూ ఉన్నారు. రోజు రోజుకు కువైట్ ఎయిర్పోర్టు పైన అధిక ఒత్తిడి, ప్రయాణికుల భారం పడుతూ ఉంది. దాన్ని తగ్గించాలంటే టెర్మినల్ 2 వెంటనే ప్రారంభం కావాల్సి ఉంది. దీనికి సంబంధించి అధికారులు నవంబర్ 30వ తేదీన కొత్త ఎయిర్పోర్ట్ను ఓపెన్ చేస్తామని చెప్పేసి స్థానిక మీడియాకు తెలిపారు. అలాగే గతంలో మనం చూసుకుంటే కానీ 2025 డిసెంబరు, 2024 డిసెంబర్ అని చెప్పేసి గత 2 సంవత్సరాల నుంచి మేము ఇప్పుడే ఓపెన్ చేస్తాము. టెర్మినల్ 2 కొత్త ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు పూర్తయిపోయింది, పనులన్నీ పూర్తయిపోయాయి, త్వరలో ఓపెన్ చేస్తామని చెప్పేసి గత 2-3 సంవత్సరాలుగా ఎయిర్పోర్ట్ అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు. తాజాగా మనం చూసుకుంటే కానీ తేదీతో సహా ప్రకటించారన్నమాట. నవంబర్ 30వ తేదీ కువైట్లో కొత్త ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుందని చెప్పేసి. మరి నవంబర్ 30వ తేదీ వచ్చిన తర్వాత మళ్ళా ఏమైనా తేదీ మారుస్తారా, ఆ తేదీకే కొత్త ఎయిర్పోర్ట్ను ఓపెన్ చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సరే కానీ కొత్త ఎయిర్పోర్టు తొందరగా ఓపెన్ అయితే కానీ కొత్త అధునాతన టెక్నాలజీతో కూడిన కొత్త ఎయిర్పోర్ట్ మనం చూసుకుంటే ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తూ ఉంది, సురక్షితమైన ప్రయాణాన్ని కూడా అందిస్తూ ఉందని చెప్పి ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.